ఈ గుమ్మమును మేము నిలబెడుతూ ఉన్నాము. ఇది యెహోవా గుమ్మము అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే ప్రభువా, మానవులుగా మేము తయారు చేయవచ్చు కానీ, దీని కొరకు మేము ఖర్చు చేయవచ్చు కానీ, ఇది మీ ప్రణాళిక వల్ల కలిగింది ప్రభువా. వారిని మీరు ప్రేరేపించారు, పనివారిని మీరు ప్రేరేపించారు. అందును బట్టి తండ్రి, ఈ మందిరములో ముఖద్వారముగా ఈ గుమ్మము ఉండడానికి మీ చిత్తమై ఉంది. ఈ గుమ్మము కొరకు మీరు ఏ కట్టెని ఏర్పాటు చేశారో ఆ కట్టె కూడా ఉండాలి అనేది మీ ప్రణాళిక అయి ఉంది. ఈ దాసుని కుటుంబం ద్వారా ఈ రీతిగా తండ్రి ఈ గుమ్మమును ఏర్పాటు చేస్తూ ఉన్నాము కనుక నాయన, ఇది యెహోవా గుమ్మము, దీనిలోనికి నీతిమంతులు ప్రవేశించుదని సెలవిచ్చావు ప్రభువా. అయ్యా, నీ దాసుని కుటుంబాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత వారికి మాకు మీరు దయచేశారు. ఈ సమయం అంతా తండ్రి పనిచేస్తున్నటువంటి పని వారిని కూడా మీరు దీవించారు. ఇక్కడ తల్లవాల్చినటువంటి మా సంఘ పెద్దలందరినీ, అలాగనే స్త్రీలను, వృద్ధులను, పెద్దవారందరినీ మీరు పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకున్నామని ఓ దేవా, ఇంకా కావలసిన వనరులన్నీ కూడా మీరు మాకు దయచేయండి. ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి ప్రభువా, ఆ కొరతలన్నీ కూడా యేసు నామములో అన్ని కూడా సమకూర్చబడిన గాక. మీరే సహాయం దయచేసి అయ్యా, మా నాయకులు, మా కార్పొరేటర్ గారు, గౌరవనీయులు పెద్దలు జన్ను శివారాణి గారు, అనిల్ కుమార్ గారు దంపతులను మరొకసారి తల్లి మీ చేతులకు అప్పగిస్తూ వారికి ఆయుర ఆరోగ్యములతో వారిని వర్ధిల్లింప చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయి చడుగుచున్నాము తండ్రి.